చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో యోగా సెషన్స్ అటెండ్ అవుతూ ఉన్నారు, తప్పులేదండి. ఆఫ్లైను కుదరని వాళ్ళు ఆన్లైన్ అటెండ్ అవుతూ ఉంటారు. కానీ గమనించవలసింది, ఆన్లైన్ సెషన్స్ ఫస్ట్ తీసుకున్నప్పుడు పర్సనలైజ్డ్ సెషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే అట్లీస్ట్ మీరు ఇనిషియల్ బిగినర్ లెవెల్లో ఉండేటప్పుడు మీరు కొన్ని తప్పులు చేసే ఛాన్స్ ఉంటుంది. టీచర్ ఎంత చెప్పినా కూడా మీరు అంటే టీచర్ చెప్పింది కొంతమంది ఎగ్జాక్ట్లీ అర్థం చేసుకోలేకపోవచ్చు. వీళ్ళు చెప్పిన విధానంలో వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు అంటే సెకండ్ వేలో కూడా అర్థం చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మెడను వంచమంటే మెడను ముందుకు వంచానా, సైడ్కు వంచానా, అంటే టీచర్ చెప్పే ఇన్స్ట్రక్షన్ మిస్ అయినా, టీచర్ ఇన్స్ట్రక్షన్ చెప్పినా వినేవాళ్ళు మర్చిపోయినా ఒకదానికి ఒకటి ఆపోజిట్గా కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఫ్యూ డేస్ అట్లీస్ట్ ఫర్ 1 month మీరు టీచర్ పర్యవేక్షణలో నేర్చుకోండి. అప్పుడు మీరు చేసే ప్రాక్టీస్లో కరెక్షన్ వస్తుంది. మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, యూజువల్లీ ఏ ఇన్స్ట్రక్షన్లో మీకు తప్పుగా అర్థమవుతుంది అనేది టీచర్ చూస్తారు. కాబట్టి మీకు కరెక్షన్ వచ్చేసి ఓకే ఈ ఇన్స్ట్రక్షన్ ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని తెలిస్తే మీరు హ్యాపీగా ఆన్లైన్ సెషన్స్ చేయొచ్చండి. సో మెయిన్గా ఆన్లైన్లో వచ్చే ఒక చిన్నపాటి ఇబ్బంది ఏంటి అని అంటే, టీచరు ముఖంగా ఉండరు, అంటే సుముఖంగా మన ఎదురుగా ఉండి చేయించలేరు. అండ్ బాడీ కరెక్షన్స్ చెప్పలేరు. ఎంత చెప్పినా కూడా ఇప్పుడు నా దగ్గర ఉండే స్టూడెంట్ నా ముందర ఉండేటప్పుడు చేతిని కరెక్ట్ చేయడం కానీ కాల్ని కరెక్ట్ చేయడం కానీ నేను చూడగానే కరెక్ట్ చేయగలుగుతాను. యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ హ్యాండ్ అప్, ఇంకా చేతిని పైకి లిఫ్ట్ చేయాలి, పైకి లిఫ్ట్ చేయమనగానే కొంతమంది ఇలా పైకి లిఫ్ట్ చేస్తారు, లేదు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో ఉండాలి. ఇలాంటి చిన్నపాటి కరెక్షన్స్ ఆన్లైన్లో ఒక్కొక్కసారి ఎఫెక్టివ్గా ఉండవు. అదే మనము ఆఫ్లైన్లో ఉన్నారనుకోండి, కళ్ళకు ముందరగా అంటే మన ముందే ఉంటే చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఆన్లైన్ సెషన్స్ తీసుకునే వాళ్ళు ఆల్వేస్ ప్రిఫర్ ఫర్ ఫ్యూ డేస్ కస్టమైజ్డ్ సెషన్స్, 1-to-1 సెషన్స్. ఆఫ్టర్ దట్ యూ క్యాన్ గో ఫర్ గ్రూప్ సెషన్స్.